నేను చూపించే దేశములకు వెళ్ళని దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడతాడు. ఆ తర్వాత వెంటనే అబ్రహాము యెహోవా చెప్పినట్లుగా వెళ్ళెను అని చెప్పి రాసింది. సరే, ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెడదాం. అసలు శారాయి దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఏం చెప్పుకుంటాడు, ఎలా కన్విన్స్ చేసుంటాడు, అసలు శారాయి ఏమన్నది? అప్పటి వరకు ఆ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. అప్పటి వరకు ఆ దేవుడు ఎవరో గుర్తులేదు. విగ్రహాలను చేసుకొని అమ్ముకొని పూట పూట గడిపే వ్యక్తులు వాళ్ళు. అసలు ఈ దేవుడు ఎవరు? వేరే దేశానికి వెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడనే సరిగ్గా బ్రతకలేకపోతున్నాం యజమానుడా. ఆ దేశంలో వెళ్ళి ఉక్కిరి బిక్కిరి అంటే ఎక్కడెక్కడ తిరుగుతావు, నువ్వెక్కడెక్కడ తిరుగుతావు, నన్ను ఎక్కడ చంపుతావయ్యా అని అన్ని ఉండొచ్చు లేదు. అసలు దేవుడు ఎవరు? నీతో మాట్లాడింది ఎవరు? చెప్పు చెప్పు. అసలు ఎలా ఉంటాడో చెప్పు, ఎక్కడికి రమ్మన్నాడో చెప్పు అని ఇలాంటి క్వశ్చన్లు వేస్తే అబ్రహాంకు సౌండ్ ఉందినా? ఆలోచించండి. అబ్రహాం ఏమైనా మాట్లాడగలుగుతుందేనా? లేదు. అసలు ఎలా రిసీవ్ చేసుకుంది అబ్రహాం చెప్పింది? ఎలా తీసుకోగలిగింది? ఎలా మాట వినగలిగింది? ప్రేమగా యజమానుడా అని పిలుస్తూ అతడు చెప్పింది చెప్పినట్లుగా శ్రద్ధగా పనిచేసేది శారాయి. అందుకే అనేక జనములకు తల్లిగా మార్చబడింది. ఆశీర్వాదం నీలో నుంచి వస్తారని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్దాం? ఎన్ని బట్టలు తీసుకోవాలి? ఎన్ని పాయింట్లు తీసుకోవాలి? ఎన్ని చొక్కాలు తీసుకోవాలి? నా బట్టలు ఏవి పెట్టుకోవాలి? వేరే దేశానికి ప్రయాణం వెళ్తున్నాం కదా, దేంట్లో వెళ్తాం? ఫ్లైట్ లోనా, హెలికాప్టర్ లోనా, ట్రైన్ లో వెళ్దామా, బస్సులో అయితే అసలు రాను. గాడిద మీద వెళ్దామా, గుర్రం మీద వెళ్దామా? అసలు యజమానుడా ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఏం తింటావు? మధ్యలో తినడానికి ఏమైనా తీసుకోనా, ఏమైనా చేసి పెట్టినా? చెప్పు యజమానుడా అని ఇలాంటి క్వశ్చన్లు వేసినట్టుగా మనకు కనిపిస్తుందా? శ్రద్ధగా పనిచేస్తూ యజమానుని వెంబడించింది. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారని బైబిల్ వాక్యంలో చెప్తుంది. సామెతల గ్రంథంలో చెప్తాము, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు. అందుకే అబ్రహాము శారాయి శ్రద్ధగా పనిచేసి అనేక జనములకు తల్లిదండ్రులుగా మార్చబడ్డారు. దేని చేత? దేవుని మాట చేత, దేవుని చూపిన విధేయత చేత, దేవునితో శ్రద్ధగా పనిచేశారు. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని చెప్పాడు ప్రభు. ఎంత అద్భుతకరమైన మాట. ఈ రోజుల్లో అలాంటి భార్యాభర్తలు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అలాంటి వారు ప్రేమ కలిగి ఉన్నారా? చూడండి, ఆలోచించండి. భర్త డోర్ తెరిచి గడప దాటగానే దాటి చెప్పులు వేసుకున్నాడో లేదండి, ఇంట్లో నుంచి ఒక కేక్ కనబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంతసేపటికి వస్తావు? ఇప్పుడేం పని? ఏం చేయడానికి వెళ్తున్నావు? అసలు ఎందుకు వెళ్తున్నావు అని ఇలాంటి అరుపులు ఎన్నో వినబడుతూ ఉంటాయి కొన్ని కుటుంబాలు. కనీసం ఆ భర్త పాపం ఉక్కిరి బిక్కిరైపోతాడు. ఏంటి ప్రభు ఇలాంటి గయ్యాలు నన్ను ఇచ్చావు, నాకు దీంతో ఎట్లా ప్రభు అయ్యేది నేను? ఆ భర్త అంటాడు, మాయ్ నువ్వే కదమ్మా నాకు ఒక ప్లేట్ ఇడ్లీ తేవా అని అడిగింది. ఆహా, దానికోసం వెళ్ళండి, అయితే వెళ్ళి తీసుకురండి అని చెప్తా ఉంటాడు. శారాయి లాంటి శ్రద్ధ కలిగి పనిచేసే స్త్రీని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. బైబిల్లో తప్ప ఎక్కడ కనిపించలేదు. అంత వినయం, విధేయత, ప్రేమ, అనురాగాలు ఏ స్త్రీలో కూడా కనిపించవు ఎవరికి. ఆ మొక్క దానిలోనే కనిపిస్తావు. దేవుడు సహాయం చేయగలగాక. ఆమేన్. అందుకేనండి శారా ఇవేవి అడగలేదండి. తన భర్త నమ్మిన దేవుణ్ణి, తన భర్త మాటని గౌరవించి ఎక్కడికంటే అక్కడికి వెళ్లి శ్రద్ధగా పనిచేస్తూ తన భర్తని, తన దేవుణ్ణి వెంబడించింది. అందుకే అనేక వంశములు తన ద్వారా ఆశీర్వదించబడి ఏలుబడి చేస్తా ఉన్నది ఈరోజు ప్రపంచాన్ని. ఆమేన్.